నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ రేపు జరగబోయే నరేంద్ర మోడీ బహిరంగ సభను జయప్రదం చేసి తీరుతామని తెలిపిన టీడీపీ బీజేపీ జనసేన నేతలు జగన్మోహన్ రెడ్డి వల్లే కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు అందటం లేదన్న రాము ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తో కలిసి వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో మరోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వైసీపీ పార్టీ వీడి రాము నేతృత్వంలో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్న సిరిచింతల గ్రామ యువత రాజకీయ లబ్ధి కోసం 20 సంవత్సరాల యువతను మద్యానికి పేకాటికి బానిసలు చేసిన వ్యక్తి కొడాలి నాని అంటూ మండిపడ్డ రాము 20 సంవత్సరాల గుడివాడ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారిని మద్యానికి పేకాటికి బానిసగా మార్చి వారి జీవితాలతో కొడాలి నాని ఆడుకుంటున్నారంటూ కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనుగళ్ల రాము మండిపడ్డారు. గుడివాడ రూరల్ మండలం సిరిచింతల గ్రామ వైసీపీ పార్టీకి చెందిన సామ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో 50 మంది యువత టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ పార్టీ కండువా కప్పి రాము ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో కొడాలి నాని గెలుపు కొరకు తమ గ్రామం నుండి కృషి చేస్తే గెలిచిన 5 ఏళ్లలో కొడాలి నాని తమ గ్రామానికి చేసిన అభివృద్ధి శూన్యమంటూ యువత మండిపడ్డారు. యువతను సరైన మార్గంలో నడిపిస్తే దేశానికి ఎంతో ఉపయోగపడతారని అటువంటి యువతను చెడు మార్గం వైపు నడిపిస్తూ తన రాజకీయ స్వాలంబం పొందుతున్న కొడాలి నాని పతనం ప్రారంభమైందని వెనుగండ్ల రాము మండిపడ్డారు. రాబోయే రోజుల్లో గుడివాడ నియోజకవర్గంలోని యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తానని యువతకు రామి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు వాసు మురళి మరియు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2024 మార్చి వచ్చేసింది. మార్చిలో కూడా సగం అయిపోయింది. ఈరోజు చూసుకుంటే మొన్నటి దాకా చెడు మార్గాల్లో నువ్వు నడిపిన దీన్ని అసహించుకుంటూ తీరును అసహించుకుంటూ గుడివాడ యువత మొత్తం నా దగ్గరికి వస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మన వినయ్ రెడ్డి అన్న నువ్వు చేసిన విధానాలు బాగున్నాయన్నా, నీతో పాటు నడుస్తాను, మన గుడివాడను బాగు చేసుకుందాం అని చెప్పి ముందుకు వచ్చాడు. ఇదే రకంగా ప్రతి ఒక్కరూ ఇదే రకంగా యువత మొత్తం నేను వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను. బేసిక్ నేను చెప్పేది వీళ్ళకి అర్థం అవుద్దా లేదా, యువత నిజంగా చైతన్యవంతం చేయగలనా లేదా అని కొంచెం డౌట్స్ తోటి వచ్చాను. వచ్చిన తర్వాత నుంచి నన్ను ఆదరిస్తున్న యువత నా ఆశయాలు చూసుకుని నన్ను ఆదరిస్తా ముందుకు పోతా ఉన్నారు. వాళ్ళందరూ అర్థం చేసుకుని తీరు నాకే విశ్వాసాన్ని కలిగిస్తుందంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట. అందరూ ఏంటి ఇంతేనా మన బతుకులు అనేది. కానీ కొత్త వెలుగు ఉంది, కొత్త బాట ఉందనేది నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ బాగుపడాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్తా ఉన్నాను. అలాగే యువత ప్రత్యేకంగా మన రేపటి భావితరం భవిష్యత్తు వీళ్ళందరూ బాగుంటేనే మనకి గుడివాడైనా మన రాష్ట్రమైనా మన దేశమైనా కానీ చాలా బాగుంటుంది. అందుకని వీళ్ళందరితోనూ కలిపి ముందుకు నడుస్తున్నట్టుగానే వీళ్ళందరూ కూడా నన్ను కూడా అర్థం చేసుకుని యువతలో మరింత విపరీతమైన ఆదరణ కనిపిస్తూ ఉంది. నాకు మీలాంటి వచ్చిన యువత మొత్తాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం ముందుకు సాగుదాం, గుడివాడ బాగు చేసుకుందాం, మన గుడివాడ అభివృద్ధి ధ్యేయంగా మనందరం పనిచేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ దుర్మార్గ పాలన నుంచి మీరు బయటపడుతున్నందుకు, విముక్తులు అవుతున్నందుకు, ఇంకా ఎంత చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ మా అయితే గంజాయి స్మగ్లింగ్ చేపిస్తున్నారు, ఇది చేపిస్తున్నారు, రకరకాల గంజాయి అమ్మిస్తున్నారు, లేదంటే గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు. అన్ని చెత్త పనులు. అంటే సన్మార్గంలో కూడా సంపాదించుకోవచ్చు అనే మ్యాటర్ తెలియకుండా పోతుంది. జనాలు అందరినీ చైతన్యవంతం చేయండి. మనకి రైట్ మార్గంలో పనిచేసినా కానీ, సరైన మార్గంలో పనిచేసుకున్నా కానీ బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు తెచ్చుకునే ధైర్యం లేక, చేతకాక
ఉన్న ఉన్న కొద్దిపాటి ఎకానమీలో ఏం చేయాలో తెలియక ఇలాంటి చెడు పనులన్నిటికీ పాల్పడతాం తను పాల్పడతాం యువతనందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేయండి. మీరు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి పోరాటమే. సో మీరందరూ ఉమ్మడిగా నడవండి. మనం గుడివాడ బాగు చేసుకుందాం. నిజంగా మీరందరికీ భవిష్యత్తు ఎంత చక్కగా ఉండబోతుంది అనేది మీరు నెక్స్ట్ 5 ఏళ్ళలో చూస్తారు. ఉద్యోగాలు ఒకటే కాదు, 10,000 ఉద్యోగాలు గుడివాడ తేవటమే కాకుండా ఇంకా మరింతగా అసలు చేస్తే ఎలాంటి పనులు చేస్తే మనకి సరైన ఇది వస్తే, ఏ ట్రైనింగ్లు తీసుకుంటే మనకి సరైన భవిష్యత్తు ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను అది చేపిస్తాను మీ అందరితోటి. మీరు అందరూ నడవండి నాతో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున రూరల్ మండలం చిరిసింత గ్రామం నుంచి వినయ్ రెడ్డి అన్న కుర్రవాడు మన తెలుగుదేశం పార్టీ జాయిన్ అవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైసీపీకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పార్టీ జెండా మోసి చేస్తే ఇవాళ కూడా పూర్తిగా న్యాయం చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర అభివృద్ధిని కానీ గ్రామాభివృద్ధిని కానీ ఏమీ లేకపోకుండా ఇవాళ అభివృద్ధిని చూసి రేపు తెలుగుదేశం పార్టీలో రామగారి అధ్యక్షుడు జాయిన్ అవడం జరిగింది. తమ్ముడు నేను పూర్తిగా మనసుపడి అభినందిస్తున్నాం. ఖచ్చితంగా మీరు పార్టీకి పనిచేయండి, రాము గారిని గెలిపించండి. ఎస్సీ బీసీ మైనార్టీలకి అన్ని సామాజిక వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుద్ది. ఇవాళకి ఎంతో మోసపోయారు యువత కానీ అందరూ కూడా. ఖచ్చితంగా రాము గారిని గెలిపించండి. స్వార్థం లేని వ్యక్తి మన ఎన్నికల రాము గారు. ఖచ్చితంగా ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ కూడా కలసగట్టిగా పనిచేసి 2024లో గురువారం నుంచి సైకిల్ గుర్తుని చంద్రబాబు నాయుడు కానుకగా పంపిద్దాం. అందరూ కూడా యువత ఎంతో మంది జాయిన్ అయ్యారు. ఇవాళ ఖచ్చితంగా 100 మంది వరకు రూరల్ మండలానికి జాయిన్ అవడం జరిగింది. మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభిమానిస్తున్నాను. ఖచ్చితంగా గ్రామాల్లో పనిచేయండి, అందరిని ప్రోత్సహించండి, అందరినీ కలుపుకోండి. ఖచ్చితంగా రాము గారి జయమే మన జయం. ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఖచ్చితంగా జరుగుతుంది. సర్వేలు ఇప్పటికే బయటపడి ఇవాళకి జగన్మోహన్ రెడ్డికి కనీసం సొంత చెల్లి తల్లి కూడా ఓటేసే పరిస్థితి లేదు. మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఖచ్చితంగా 2024లో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. యువతంగా కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తే మీరు ఖచ్చితంగా రాము గారు ఎంచుకోండి. రేపు 2024లో గుడివాడ నియోజకవర్గంలోని ఖచ్చితంగా యువతకి 10,000 ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఇక మోసపోవద్దు. 20 సంవత్సరాల నుంచి మోసపోయాం. ఖచ్చితంగా రాము గారిని గెలిపించుకుందాం. మన భావి తరాల భవిష్యత్తుని నింపుకుందాం. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు బాగుండాలి. అట్లాగే గుడివాడ బాగుపడాలంటే ఎన్నికల రాము గారు గెలవాలని తెలియపరచుకుంటూ ఒకసారి చెబుతున్నా, ఖచ్చితంగా ఈ మోసపూరిత మాటలు నమ్మమాకండి. ఖచ్చితంగా ఏ స్వార్థం లేకుండా గుడివాడ నియోజకవర్గంలో గుడివాడలో సొంత గడ్డలో ఉండి గుడివాడను బాగు చేయాలని ఆలోచన వచ్చారు. కానీ రాము గారు ఏ స్వార్థం లేదు. ఆయనకి ఎలాంటి డబ్బులు అవసరం లేదు. 19 మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, ఎంతో ఖర్చు పెట్టి సంపాదించుకుంటారు. కానీ ఎలాంటి విధానం లేకుండా ఖచ్చితంగా గుడివాడ అభివృద్ధి కోసం వచ్చిన వ్యక్తి రాము గారు. ఖచ్చితంగా ఇంకొకసారి చెబుతున్నాం, రాము గారిని గెలిపించుకుందాం, గుడివాడను బాగు చేసుకుందాం. మీ అందరూ థ్యాంక్ యూ తమ్ముడు. 2019 నుంచి మేము వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాం. దగ్గర ఉండి నాని గారిని గెలిపించాం. ఆయన ఏదో చేస్తారు, మాకు మంచి చేస్తారు అని ఆశించి గెలిపించాం. 20 ఏళ్ల నుంచి గుడివాడ ఎలా ఉందో ఇప్పటికీ గుడివాడ అలాగే ఉంది. కానీ మేము కోరుకున్న మార్పు ఎప్పుడు రాలేదు. రాము గారు వచ్చారు, ఆయనను చూసాం. ఆయన విధి విధానాలు పద్ధతులు అన్నీ కూడా మాకు బాగా నచ్చినాయి. మేము ఆయన వెన్నే ఉంటాం. ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాం. ఈసారి గుడివాడలో రాము గారి జెండా ఖచ్చితంగా ఎగురుద్ది. తెలుగుదేశం, జై తెలుగుదేశం. గుడివాడ పట్నం ఏలూరు రోడ్లు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత ఎమ్మెల్యే కొడాలి నాని, మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణంలోని గదుల్లో ఎమ్మెల్యే నాని, సింహాద్రి చంద్రశేఖర్ వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ వైసీపీ గెలుపుకు ఎన్నికల కార్యాలయం నుండి పనిచేస్తున్నామన్నారు. మంచి వ్యక్తి, సేవా తత్పరుడైన సింహాద్రి చంద్రశేఖర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం సంతోషకరమన్నారు. దేవుడు దీవెనలు, ప్రజల ఆశీస్సులతో 100% ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా నేను గెలిచి తీరుతామని కొడాలి నాని పేర్కొన్నారు. ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలోని వైసీపీ నాయకులందరితో కలిసి పనిచేస్తానన్నారు. కొడాలి నానితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయకుండా ప్రజల కోసం నిజాయితీగా పనిచేస్తానని హృదయపూర్వకంగా చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా
వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి, పట్న వైసీపీ అధ్యక్షులు గొర్రెల శ్రీను, వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమల కాళీ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యాలయాన్ని శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో సింహాద్రి చంద్రశేఖర్ గారి పార్లమెంటు మెంబర్గా విజయం కోసం నా శాసనసభ ఎన్నికల్లో నా విజయం కోసం ఈ కార్యాలయం నుంచి పనిచేస్తాము. పెద్దలు పూజ్యులు సింహాద్రి సత్యనారాయణ గారు మనందరికి కూడా ఈ పార్లమెంటే కాదు, ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో సుపరిచితులు. 4 సార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా ఈ రాష్ట్రానికి మచ్చలేనటువంటి నీతివంతమైనటువంటి వ్యక్తిగా సింహాద్రి సత్యనారాయణ గారి పేరు ఈ ప్రాంత ప్రజలకి సుపరిచితం. అదేవిధంగా ఆయన తనయుడైనటువంటి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకి, అనేక మందికి వైద్య సేవలు అందించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి డాక్టర్ ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటు అభ్యర్థిగా మన మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తప్పకుండా మనం గతంలో చాలామంది పార్లమెంట్ సభ్యులను చూసాం. డాక్టర్ గారు మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కుటుంబం సింహాద్రి సత్యనారాయణ గారిని, ఆయన తండ్రి గారిని మనం చూసాం. సౌమ్యుడు, మితభాషి, అదేవిధంగా ఈ ప్రాంతానికి అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి. ఆయన సింహాద్రి సత్యనారాయణ గారి ఆశీస్సులు, సింహాద్రి సత్యనారాయణ గారి తనయుడికి ఆయన ఆశీస్సులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజానికం, ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు మరి సింహాద్రి సత్యనారాయణ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి వారిని కోరుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల టైం పూర్తి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. ఉదాహరణకి పోర్టు కడతాం అని చెప్పి అనేక ప్రభుత్వాలు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళినప్పటికీ మరి పోర్టు పనులు పూర్తి చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన జిల్లాకి ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి టిట్కో ఇళ్ళు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, లేకపోతే పిల్లలకి చదువుల్లో కానీ, పెద్దలకి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం కానీ అనేక కార్యక్రమాలతో మరి ముందుకు వచ్చారు. మరి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి చెబుతున్నారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు వచ్చినా, రేపు వచ్చినా మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అయితే పార్లమెంటు సభ్యులుగా సింహాద్రి చంద్రశేఖర్ గారు, మరి గుడివాడ శాసనసభ్యుడిగా మేమిద్దరం పోటీ చేయటానికి, ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మంచి వివరించడానికి, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు చెప్పి తప్పకుండా మచిలీపట్నం పార్లమెంటు సత్యనారాయణ గారి తనయుడు సింహాద్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నేను తప్పకుండా 100% గెలిచి తీరుతామని చెప్పి ఆ గెలవటానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు, ఆ పైన ఉన్నటువంటి భగవంతుడి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. చంద్రశేఖరరావుని మచిలీపట్నం అభ్యర్థిగా ఈ 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాను. నానిగారి కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి నాన్నగారిని కలిసి పనిచేస్తానికి వచ్చాను. మేమందరం కలిసి పనిచేస్తాం పార్టీ కోసం. ఆయనతో పాటే పనిచేస్తాను. అది నిజాయితీగా మోసం చేయకుండా పనిచేస్తానని మాటిస్తున్నాను. और एक मुस्लिम भाइयों बहनों, आज रमज़ान का टाइम है. हम पूरा हमारे को दुआ करना पड़ता. ये इलेक्शन में हमारा को दुआ करना, दोनों को दुआ करके
कल आने वाले इलेक्शन में हमारा को सपोर्ट करना। ये रमजान का पवित्र मास है, तो पूरा हमारा साथ रहना, हमारा को काम करना पड़ता है। ठीक है, कभी दुआ हर दिन देना जी, पूरा 7 दिन देना पड़ता। రేపు చిలకలూరిపేట వద్ద జరిగే భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్న సందర్భంలో టీడీపీ జనసేన బీజేపీ సంయుక్త ఆధ్వర్యంలో ఆ సభను జయప్రదం చేసేందుకు గాను నేడు కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వెనుగళ్ల రాము తెలిపారు. రేపు ఉదయం వందలాది వాహనాలతో వేలాది మంది టీడీపీ జనసేన మరియు బీజేపీ నేతలు కార్యకర్తలు భారీగా ఆ బహిరంగ సభకు వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్ల ఆ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలకు అందటం లేదని, రేపు ఎన్డీఏ కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు 100% అందేలా చూస్తామని రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ శ్రీ రాజబాబు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎల్వర్తి శ్రీనివాసరావు మరియు బీజేపీ జనసేన టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. రేపు జరగబోయే జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి మహాసభకి రాబోతున్న మన ప్రీతమ పిఎం మోడీ గారి సభకి మనం అంతా గ్రాండ్ వెల్కమ్ చేస్తూ గురువారం నుంచి భారీగా జనాలను తరలించాలని చెప్పి ప్లాన్ చేశాము. ఆ సమన్వయ కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది. అందరం కలిపి వేలాదిగా జనాలను పోగేసుకుని రమారమ 5,000 పైగా జనాలతోటి ఇక్కడికి సభకి వెళ్ళాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. మేము అందరం కలిసి సమిష్టిగా పనిచేయబోతున్నాం. ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం వచ్చే రకరకాల పథకాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజలను అందరూకుండా చేసుకుంటా పోతా ఉంది. ఎన్నో పథకాలు మనకు అక్కడి నుంచి రావాల్సి ఉన్నాయి కానీ, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పథకాలంటే వీళ్ళకి డబ్బులు వచ్చాయి కాదు, అందుకని ఈ పరిస్థితుల్లోనూ వీళ్ళు చేయనివ్వకుండా అక్కడి నుంచి రానివ్వకుండా చూసుకునే చాలా పథకాలు ఉన్నాయి. సో ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఈసారి మొత్తం ఎన్డీఏ మొత్తం కలిపి పూర్తిగా ప్రజలకి ప్రతి పథకం అందేట్టుగా ప్లాన్ చేసుకుంటాం. అలాగే మేము అందరం సమన్వయంతో పూర్తిగా కలిసి పనిచేస్తామని చెప్పేసి మాటిస్తూ ఈ రేపటి సభని జయప్రదం చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. జరిగే ప్రజాగళం సభకు సాక్షాత్తు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. ఆయన రాకని మేమందరం జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ గురువారం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్ళడానికి సన్నాహాలు పూర్తి అవుతున్నాయి. అదేవిధంగా మా ముగ్గురు కూటమి కూడా 3 పార్టీలు కూడా సమన్వయంగా ముందుకు సాగాలని చెప్పి టీడీపీ అభ్యర్థి రాము గారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ రాక్షస పాలనకి అంతమందని చెప్పి ఊరు కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఇట్కో ఇళ్లు గత ప్రభుత్వం నిర్మించింది కేంద్ర సహాయంతో. దాదాపు 5 సంవత్సరాల పాటు ఎవరికి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు హడావుడిగా అనేక అక్రమాలకు పాల్పడి నిజమైన లబ్ధిదారులు కాకుండా వేరే వాళ్ళకి కేటాయించడం జరిగింది. దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎంక్వైరీ చర్య తీసుకుని ఎవరైతే సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రాము గారు వేసిన వెంటనే ఆయన చేస్తారని చెప్పి అందరూ ఆశిస్తున్నాము. రేపు జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాము గారు గెలిపిస్తామని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. రేపు చిలకలూరిపేటలో జరిగే మహాసభకు భారతదేశ ప్రధానమంత్రి, భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ నరేంద్ర మోడీ గారు విచ్చేసిన సందర్భంగా ఏదైతే కూటమిగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో రేపు గుడివాడ నియోజకవర్గం నుంచి శ్రీ వెనుగళ్ల రాము గారి ఆధ్వర్యంలో అద్భుతంగా నభూతో నభవిష్యత్తు రీతిలో రేపొద్దున అందరూ కూడా బయలుదేరి వెళ్ళడానికి ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి అందించి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న దశలో ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత ఏదైతే వాళ్ళు చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా చూపించుకుంటూ అనేకమైన కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి ఏర్పడిన పథకాల్ని ఈ రోజున మనందరం కూడా ముందుకు తీసుకెళ్లి రేపు రాబో రోజుల్లో ఏప్రిల్లో జరుగు మహాసంగ్రామంలో ఎన్నికల్లో
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకి ఎంత సహాయం చేసిందో అవన్నీ కూడా చెప్పుకుని మన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు గారి యొక్క నాయకత్వాల్లో ఈ రోజున మూడు పార్టీలు ముందుకెళ్తున్న సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము గారిని ఈ మూడు పార్టీలు గెలిపించుకుని అసెంబ్లీకి పంపించే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ రోజున ఈ యొక్క సభకు రేపొద్దున భారీ ఎత్తున గుడివాడ నుంచి తరలించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. రేపు 17వ తారీఖున చిలకలూరుపేటలో జరుగుతున్నటువంటి జనగళం సభకి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు వస్తా ఉన్నారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీల ఆధ్వర్యంలో సమిష్టిగా జరిగే మొట్టమొదటి సభ. ఈ సభకి గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ, అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మూడు పార్టీల కార్యకర్తలు కూడా వేలాదిగా తరలి వెళ్ళడానికి ఎంతో ఉత్సాహంగా ఈ రోజున కార్యకర్తలు ప్రజలు కూడా సిద్ధమవుతా ఉన్నారు. అందరం కలిసి రేపు ఆ సభకు వెళ్లి ఆ సభలో ఈ వంచనకు ప్రజల్ని వంచిస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా గుడివాడలో వెనిగళ్ల రాము గారు విజయకేతనం ఎగరేసే విధంగా మేమందరం కూడా కలిసి తరలి వెళ్తామని చెప్పి తెలియజేస్తాము. గుడివాడ మున్సిపల్ ఎన్నికలు జరిగితే తన నిజ స్వరూపం బయటపడుతుందని ఉద్దేశంతోనే కొడాలి నాని కావాలని మున్సిపల్ ఎన్నికలు జరగకుండా నిలుపుదల చేసి ఆ నిందను టీడీపీ వైపు వేయాలని చూడటం సరికాదంటూ టీడీపీ పట్న అధ్యక్షుడు దింట్యాల రాంబాబు మండిపడ్డారు. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల విలీనం టీడీపీ వ్యతిరేకించలేదని, కాకపోతే నాడు జరిగిన మిగిలిన కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని, తమ కోర్టుకు వెళితే దాన్ని సాకుగా చూపించి తన రాజకీయ లబ్ధి కొరకు గుడివాడ పురపాలక సంఘ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న కొడాలి నాని నిజ స్వరూపం ప్రజలందరికీ తెలియచేయాలని నేడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లింగం ప్రసాద్ మరియు వసంతవాడ పెద్ద దుర్గారావు, సొంటి రామకృష్ణ, ఎస్సీసీఎల్ నాయకులు కంచాల సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది. గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు కొడాలి నాని టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్లి మహిళా మార్ట్ను శంకుస్థాపన చేయడానికి వెళ్ళి గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డం పడటం వల్ల టిడ్కో ఇళ్లన్నింటినీ కూడా మున్సిపాలిటీలో కలుపుదాం అనుకుంటే వీలు పడలేదు. దీనికి పూర్తిగా వాళ్ళదే బాధ్యత అని చెప్పి మాట్లాడటం జరిగింది. దాని గురించి వివరంగా తెలియజేయడం కోసం ఈ రోజున పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రజలారా, ముఖ్యంగా గుడివాడ మున్సిపాలిటీలో 6 పంచాయతీలను విలీనం చేయడానికి మున్సిపాలిటీలో కౌన్సిల్లో పాస్ అయిన తరువాత మున్సిపాలిటీ రద్దు అవటం, మున్సిపాలిటీ సమయం పూర్తి అవడంతో కార్యవర్గం అంతా కూడా మెంబర్స్ అంతా కూడా తప్పుకోవడం జరిగింది. ఈ టైంలో ఎమ్మెల్యే ఉదాహరణ లింగవరం పంచాయతీ, బొమ్మలూరు పంచాయతీ, మల్లాయపాలెం పంచాయతీ, బిళ్లపాడు పంచాయతీ, ఇటువంటి పంచాయతీలన్నింటినీ కూడా గుడివాడ మున్సిపాలిటీలో కలపడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఆయన బాగా తెలివితేటలు ఉపయోగించి లింగవరంలో ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆయన పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తీసుకొచ్చి 4వ వార్డు గౌరీ శంకర్పురంలో కలపడం జరిగింది. అలాగే బిళ్లపాడులో ఉన్న ఓట్లు తీసుకొచ్చి మార్కెట్ సెంటర్లో కలపడం జరిగింది. అలాగే మల్లాయపాలెంలో ఉన్నటువంటి ఓట్లు తీసుకొచ్చి రాజేంద్ర నగర్లో కలపడం జరిగింది. నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలకి కనీసం అడ్జసెంట్ వార్డులు కూడా కానప్పటికీ కూడా తీసుకొచ్చి ఆయన ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడ తన పార్టీ ఓట్లను జాయిన్ చేసి విచ్ఛిన్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నానికి పాల్పడిన విషయం నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము ఒకటే కోరాము, 6 వార్డులు
పంచాయతీలు 6 పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనం కావాలంటే ఇవాళ ఏ గ్రామం చూసినా కూడా 2000 నుంచి 3000 వరకు కూడా జనాభా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ లేదంటే తక్కువ ఉంటే కనుక ఆ గ్రామానికి పక్కన ఉన్నటువంటి వార్డులో కలపడానికి ఏమాత్రం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. అయినప్పటికీ అలా కాకుండా సిద్ధాంతపరంగా కాకుండా అనైతికంగా ఈ విధంగా చేయటం మూలంగా మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. మున్సిపాలిటీలో పంచాయతీలు విలీనం చేయడానికి ఏం మాత్రం కూడా మాకు ఇబ్బందికరమైనటువంటి విషయం కాదు. మేము కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ చేసినటువంటి పద్ధతిలో చాలా మార్పులు తప్పులు ఉన్నాయి. దాని మీదటే మేము కోర్టుకు వెళ్ళి న్యాయాన్ని ఆశ్రయించాం తప్ప వేరే విధంగా కాదు. సరే, మేము కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చాము. నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, నువ్వు అధికార పార్టీలో మంత్రిగా పనిచేసావు, నీకు బోలంత లీగల్ సెల్ ఉంటుంది, నీకు బోలంత ఆర్థికపరమైనటువంటి పర్మిషన్ ఉంటుంది, నువ్వు ఎందుకని ఆ స్టేని వెకేట్ చేయించలేకపోయావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. స్టే వెకేట్ చేయించడం అనేది నీకు 2 నిమిషాల పని. ఎందుకు చేయించలేదు స్టే వెకేషను? అందులో నేను మొదట్లో భావించింది ఏంటంటే అందులో వాళ్ళకి న్యాయం దొరకదు కాబట్టి వెళ్ళలేదేమో అని భావించాను. కానీ దరిమిలా వచ్చినటువంటి పరిస్థితులు మీద ఆలోచన చేస్తే ఇవాళ గుడివాడ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ ఏవైతే జరగకుండా ఉంటే ఆయనకు పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నం ఇది. ఇవాళ గుడివాడలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగితే దివంగత అనపా బాబ్జీని చైర్మన్ చేయాలనేటువంటి మాట పైకి మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఏమాత్రం కూడా హృదయంలోంచి వచ్చిన మాట కాదు అని చెప్పడంలో నేను ఏమాత్రం కూడా సందేహం వహించను. ఇదంతా డ్రామాలు. అతనికి సరైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేదు. చైర్మన్ కావాలంటే సరిపడా ఆర్థిక పరిపుష్టి లేదు కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఎలా చేయటం అనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి వ్యక్తి కొడాలి నాని. అంతేకాదు ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు గొర్ల శ్రీను గారు, ఆయన ఒకడు ఈ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. ఆయనకి ఇవ్వాలంటే ఆయనకు కూడా సరైన ఆర్థిక పరిపుష్టి లేదు. అలాగే పాలేటి చంటి గారు, తిరుగుబాటు పాలేటి చంటి గారు, ఆయన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఇవ్వటానికి ఈయనకి ఇష్టం లేదు. ఈయన మనసులో ఉన్న వ్యక్తి వేరు. ఆ వ్యక్తి పంచాయతీలో ఉన్నప్పటికీ గుడివాడ తీసుకువచ్చి 24వ వార్డులో ఓటు జాయిన్ చేసి ఆ అమ్మాయిని చైర్మన్ చేయటం కోసం చేసినటువంటి కుటీల ప్రయత్నమే తప్ప వీళ్ళు కనుక ఎలక్షన్ వస్తే నాకు ఈ సామాజిక వర్గాల నుంచి అనేక రకాలైన ఇబ్బందులు వస్తాయి, ఎవరికి ఇవ్వాలో దిక్కుతోచక తన మనసులో ఉన్న వ్యక్తి ఎవరు చెప్పక ఈ ఉన్నటువంటి సందిగ్ధంలో నువ్వు ఈ పార్టీలో గతంలో పనిచేసినటువంటి కౌన్సిలర్స్ని మాయ మాటలు చెప్పి గుడివాడ ప్రజానీకాన్ని మోసం చేసేవంటంలో ఏమాత్రం కూడా తప్పు లేదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను, నువ్వు మాజీ కౌన్సిలర్స్ అందరికీ రేపు అయిపోతుంది కేసు, రేపు మన లాయర్ అప్రోచ్ అవుతున్నాడు, రేపు కొట్టేస్తారు కేసు, వాళ్ళు ఓడిపోతారు, ఇదిగో ఓటర్ లిస్టులు మీకు ఇస్తున్నా, మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసుకోండి, ఈ వార్డు ఇది, ఈ వార్డు అది. అసలు ఇక్కడ ఆలీ లేదు, సూలీ లేదు, అల్లుడి పేరు సోమలింగం, ఇక్కడ ఏమీ లేదు. లేకుండా నువ్వు వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఈ వార్డు బీసీ అయింది, ఆ వార్డు ఓసీ అయింది, ఈ వార్డు ఎస్సీ అయింది, ఈ వార్డు బీసీ లేడీ అయింది అని ఒక రిజర్వేషన్ చార్ట్ తెచ్చేసి ఆ రిజర్వేషన్ చార్ట్ ప్రకారం క్యాండిడేట్స్ నిర్ణయం చేసి ఆ క్యాండిడేట్స్కి ఓటర్ లిస్ట్ చేసి వాళ్ళని పెచ్చవాళ్ళని చేసి గుడివాడ పట్టణం మొత్తం తిప్పింది నిజమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎంత కుట్ల ప్రయత్నాలు చేసి ఇవాళ దొంగ శంకుస్థాపనలు, ప్రజలకు దొంగ పట్టాలు, ఓడిపోతామన్న భయంతో ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే నీ నైజమే అది తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళటం మూలంగా ఇది ఆగిన విషయం కాదు. నువ్వు అసలు దానికి ఆన్సరే పడేయలేదు, దానికి ఆన్సరే పడేలా. నేను వేసిన స్టేకి
నువ్వు ఆన్సర్ కూడా పడలేని పరిస్థితి. ఏ వ్యక్తి అయినా కనీసం ఆన్సర్ అయినా పడేస్తాడు. కావాలని చెప్పి వీళ్ళందరినీ మభ్యపెట్టి రేపు అయిపోతుంది ఈ వార్డునికి అప్పచెప్పేసా నువ్వు చూసుకోమని చెప్పి కౌన్సిలర్స్ అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ కొడాలి నాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా వెనుకాడను అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి కుట్ల రాజకీయాలు చాలా చూసాం. నాకు అన్నీ తెలుసు. నేను కూడా నీ స్కూల్లో కొన్నాళ్ళు చదువుకున్నాను. బయటకు వచ్చిన తర్వాత నీ విషయం తెలుసుకుని బయటికి నేను రావడం కాదు, నువ్వు వెళ్ళిపోయావు మా దగ్గర నుంచి. వెళ్ళిపోయిన తర్వాత అసలు విషయాలు ఏంటనే విషయం, నీ అంతర్గత ఏంటనే విషయం నువ్వు ప్రజలకు చెప్పే సరైనటువంటి విధానం కాదని చెప్పి నేను ఇవాళ కాదు రేపు ఇక మనం రణరంగంలో దిగబోతా ఉన్నాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. ప్రతి వార్డులో కూడా ఇదే విధంగా నేను తెలియచేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి నువ్వు చేసినటువంటి పనులన్నింటి కూడా చీకొట్టించబోతే నేను మాత్రం ఊరికే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం పడ్డారు కాబట్టి మున్సిపాలిటీలో కలపలేకపోయానన్న మాట వస్తే మాత్రం పూర్తిగా సెంటర్లో నెహ్రూ చౌక్ సెంటర్లో బహిరంగ సభ పెట్టి ఈ విషయాలన్నీ కూడా వెల్లడించడంలో ఏమాత్రం కూడా ఆలోచన చేయను అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో ఏజీకే మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు గాను స్టేషనరీని అందజేయడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మాజీ జోన్ చైర్పర్సన్ కృష్ణారావు, ఆర్యవేశ ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, గాఫర్ మరియు కొమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మా మిత్రులు, మా స్నేహితులు, లక్ష్మీ కంప్యూటర్స్ అధినేత పొట్లూరు గోపి గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మా మిత్రులు నిన్న పొద్దున అడగడం జరిగింది, అన్నగారు ఇలా ఎగ్జామ్స్ సందర్భంగా 10th క్లాస్ వాళ్ళకి మనం వాళ్ళకి ఏదన్నా స్టడీకి సంబంధించిన ఎగ్జామ్స్ ముందు ఏదన్నా అంటే వెంటనే స్పందించి, హరిగారు మీరు చేసే కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలన్నీ ఆ కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మంచి కార్యక్రమంగా భావిస్తున్నాం అని చెప్పి వెంటనే స్పందించి ఆయన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరియు మిత్రమండల సంఘం తరఫున లక్ష్మీ కంప్యూటర్ వారికి ప్రత్యేకం ధన్యవాదాలు. అన్నిట్లో ఉన్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘం హరిగారు ఆధ్వర్యంలో ఈ మెయిన్గా ఈ కార్యక్రమం కృష్ణ గారు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు. మెయిన్గా ఈరోజు 10th క్లాసు అయితే ఇంక స్కూల్ దాదాపుగా కార్యక్రమం అయింది. ఈ ఏజీకే స్కూల్ గురించి చెప్పాలంటే చాలా ఉంది హిస్టరీ. 1964లో నేను ఇక్కడ ఏజీకేలో చదివాను. అప్పుడు ఎంత స్ట్రెంత్ 1765 మంది, 17 ఒక్కొక్క సెక్షన్, హెచ్ సెక్షన్ వరకు ఉండేది ఒక్కొక్క క్లాసు. అలాంటి ఏజీకే స్కూల్లో ఇవాళ సెలక్షన్ చేసుకొని ఈ ప్యాడ్లు ఇవ్వటం అంటే నాకు ఎంతో ఆనందదాయకం. ఇప్పుడు కూడా ఏజీకే అంటే మంచి పేరుంది. దానికి ఈ మెయిన్గా టీచర్స్కు వాళ్ళు చెప్పే చదువుని బట్టే ఉంటుంది. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అయినా ఎంత చదువు టీచర్స్ చెప్పినా మెటీరియల్ మనం ఉండాలి. పిల్లలు చదువుకున్నా వాళ్ళ పుస్తకాలు, ప్యాడ్లు, రబ్బర్స్ ఇవన్నీ ఉంటేనే వాళ్ళు ఈజీ అయింది మైండ్. అలాంటి కార్యక్రమానికి అడిగారు దీన్ని పట్టుకొని ఏదో ఒక ఎండాకాలం వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ స్కూల్లో అయిపోతున్నా కానీ రేపు మంచులు కాదు మజ్జిగ పంపిణీ చేస్తారు అన్ని నలుమూలన. అట్లా అడిగారు, ఏది వదలరు. చలికాలం ఏమో దుప్పట్లు, చీరలు ఉద్ద శరణాలలో పంచుతారు. ఇది 365 రోజులు సంవత్సరం నెలకు 5-6 ప్రోగ్రాంలు ఈ అసోసియేషన్ ద్వారా చేస్తారు. దీనికి సేవాదత్త కృష్ణ గారు కూడా ఆయన వంతు సహకారం చేస్తారు. ఇలాంటి కార్యక్రమానికి ఇచ్చేసి పెద్దలందరికీ ధన్యవాదాలు. వారి ఆధ్వర్యంలో పుట్టి హరికుమార్ గారి ఆధ్వర్యంలో పొట్లూరి గోపి గారు ఆధ్వర్యంలో ఏజీకే స్కూల్లోని విద్యార్థులకు స్కేళ్ళు, పెన్సిళ్ళు, ప్యాడ్స్ ఇవన్నీ కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తుంటే ఇన్ని రోజులు అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికలు సమీపిస్తున్న వేళ రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందని తెలిసి కావాలని దళితులను ఆకర్షించుకునేందుకే గాను అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంటూ మరోసారి దళితులను మోసం చేయడానికి చూస్తున్నారని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కొడాలి రామరాజు, జనసేన ఎస్సీసీఎల్ నాయకులు ఇంటూరి గజేంద్ర, గడ్డం ప్రకాష్ దాస్, రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి మాట్లాడుతూ సిపి పార్టీలో ఉన్న ఎస్సీ సోదరులు కొడాలి నాని కుయుక్తులకు ఇప్పటికైనా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ విగ్రహాల డ్రామా ఆడుతున్న కొడాలి నాని అంతర్యం గ్రహించాలని కోరారు. మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే దళితులపై కేసులు పెట్టించిన కొడాలి నాని నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అదే దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాన్ని నెహ్రూ చౌక్ సెంటర్లో ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేశారంటూ విమర్శించారు. అందరికీ నమస్కారం. నెహ్రూ చౌక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన కొడాలి నాని దీనికి సంబంధించి మా దళిత సోదరులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ కొడాలి నానిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అయింది, నువ్వు మంత్రిగా ఉండవు. ఇప్పటి వరకు వెనిగళ్ల రాము గారు గుడివాడ నడిబొడ్డులో అంబేద్కర్ బాబు జగజ్జనరావు గారి విగ్రహాలు పెడతారనే వరకు నీకు నెహ్రూ చౌక్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలన్న ఆలోచన రాలేదు అని చెప్పేసి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. నువ్వు కొడాలి నాని నువ్వు ఎంత దళిత ద్రోహి అంటే కొత్త మున్సిపల్ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి మా దళిత సోదరులందరూ కూడా మరి రెప్యుటేషన్ ఇచ్చి ఆయన కార్యక్రమం చేస్తే వాళ్ళందరి పైన నువ్వు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి నువ్వు అరెస్ట్ చేయించింది నీకు మా దళిత సోదరులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అట్లాగే చూసుకుంటే ఈ కొడాలి నాని అనుచరులు బొమ్మలూరులో దళిత సోదరుడు బొంగ రవిని కాలుతో తన్నింది నీ అనుచరులు కాదా కొడాలి నాని? నువ్వు ఆ రోజున మీరు ఖండించావు, ఈ విషయాన్ని ఎప్పుడైనా ఖండించావు నువ్వు అని చెప్పేసి నిలదీస్తా ఉన్నాం. అట్లాగే నీ ఛాంబర్లో నువ్వు మంత్రిగా ఉండగా నీ ఛాంబర్లో ఎంఆర్ఓ గారు మెజిస్ట్రేట్స్ పవర్ ఉన్న మాదాసు శ్రీనివాస్ గారి పైన పద్మారెడ్డి అనే వ్యక్తి నీ సమక్షంలో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వేమైనా ప్రశ్నించావు, నువ్వేమైనా దాన్ని ఖండించావని చెప్పేసి నిన్ను అడుగుతా ఉన్నాం కొడాలి నాని. నువ్వెంత దళిత ద్రోహివో ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నిన్నకు మొన్న 2 రోజుల కిందట నువ్వు సిరిసిల్ల గ్రామం బాబు జగజ్జనరావు విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక దళిత సోదరుడు నువ్వు కరోనా నుంచి ఇప్పటి వరకు మాకు కనిపించలేదు, నువ్వేమైపోయావని నిన్ను ప్రశ్నించినందుకు ఏంట్రా నా కొడుకు వాగుతావని చెప్పేసి ఆ దళిత వ్యక్తిని తిడుతూ నువ్వు ఆ విగ్రహం పైనుంచి దూసుకుంటూ వచ్చావంటే నీకు దళితుల పట్ల ఎంత వివక్ష ఉందో ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలు దళితులు కూడా గమనిస్తున్నారని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా. ఇదే కొడాలి నాని విగ్రహాల రాజకీయాలు చేయకపోతే అడపా బాబ్జీ గారి విగ్రహం ఇప్పుడు వరకు చనిపోయిన కాడి నుంచి ఇప్పటి వరకు కొత్త మున్సిపల్ ఆఫీస్ రోడ్లో పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదా? అంబేద్కర్ విగ్రహం నెహ్రూ చౌక్ లో పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదా? దీనిపైన ఈ నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, దళిత సోదరులు గమనిస్తూ ఉన్నారు. ఈ గుడివాడ నియోజకవర్గం నుండి వెనిగళ్ల రాము గారు ఎమ్మెల్యేగా కాకపోతున్నారు. అమెరికా వెళ్ళేది ఎవరు, లేక ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోయేది ఎవరు? రానున్న రోజుల్లో ఈ ఎన్నికల్లో ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు. రాము గారు ఇక్కడే ఉంటారు, ఎమ్మెల్యేగా ఉంటారు, ఇంకా విస్తృతమైన సేవలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి ఈ దళిత సోదరులు ఈ కొడాలి నాని కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ముందుగా అందరికీ జై భీమ్. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి దళిత నాయకులు వెనిగళ్ల రాము గారి పైన అవాకులు చవాకులు పేలటం జరిగింది. ఎస్సీ కులాల్లో ఎన్ని ఉపకులాలు ఉంటాయో తెలుసా అన్నాడు. ఎస్సీ కులాల్లో ఎన్ని ఉపకులాలు ఉంటాయో ముందు మీ నాయకుడికి తెలుసా? తెలిస్తే బహిరంగ చర్చకి రమ్మను. మా నాయకుడు వెనిగళ్ల రాము గారు అవసరంలా, మేము వస్తాం బహిరంగ చర్చకి. ఎస్సీ కులాల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయో చర్చించుకుందాం. మీ నాయకుడు 20 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాడుగా, దళితులకు చేసినటువంటి సేవలేంటో, అలాగే దళితుల పైన ఆయనకు ఉన్నటువంటి కపట ప్రేమ ఏంటో. కొడాలి నాని సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, అదే వైసీపీ పార్టీలో ఉన్న దళిత యువకుడు దుగ్గి యేసురాజుని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఆ రోజు అక్కడ ఆయన్ని కొట్టడం జరిగితే కొడాలి నాని గారు అక్కడే ఉండి కూడా
అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కానివ్వకుండా పోలీసు వ్యవస్థను మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. ఎస్సీల గురించి మీ నాయకుడిని చర్చకు రమ్మనండి. అదే రామనపూడి సచివాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం చెత్తబొట్టులో పడి ఉందని మేము అడిగితే మా మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులతో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసు బనాయించి ఈ రోజుకి కోర్టు తిప్పుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అసైన్డ్ ల్యాండ్లు కూడా నువ్వు ఇవాళ ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎస్సీల మీద నీకెంత ప్రేమ ఉందో అలాగే నీ షాడో ఎమ్మెల్యే అయినటువంటి దుక్కుపాటి శశిభూషణ్కి ఎంత ప్రేమ ఉందో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మాకు తెలుసు. దళితుల్ని ఓటు బ్యాంక్ గానే వాడతారు కానీ నాయకులుగా పనికిరాడని వ్యాఖ్యలు చేసినటువంటి దుక్కుపాటి శశిభూషణ్ కానీ కొడాల నాని కానీ చర్చకు వచ్చి దళితుల గురించి గుడివాడ నియోజకవర్గంలో దళితులకు మీరు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం మీకుంటే చర్చకు రండి. దళితుల అభివృద్ధి గురించి దళితుల సంక్షేమం గురించి చర్చిద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు గుడివాడ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా ఎస్సీ సోదరులు అందరూ కలిసి మరి సమావేశం పత్రిక ప్రకటన కోసం సమావేశం చేశాం. ఈ సమావేశంలో మా మిత్రులందరూ మాట్లాడారు. కొడాల నానికి దళితులంటే ప్రేమ ఉంటే ఈ 20 ఏళ్ళ నుంచి ఏ ఒక్క దళితుడికి ఏం చేశాడో చెప్పాలని నేను సవాల్ విసురుతున్నా. మీరు మనోళ్ళు ఆయన దగ్గర బానిసలుగా ఉంటున్నారే తప్ప మా దళితులకి ఇది కావాలి మరి ఎందుకు అడగట్లా? మీరు విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టి మరి ఆ కార్యక్రమం ఎందుకు తీశారండి? 27 పథకాలు తీశారని ఎందుకు అడగట్లా? మీరు మరి మాలామాదిగలు కలిసి మొన్న అలంకృత ఫంక్షన్ హాల్లో పెట్టిన దానికి పడిపోయి ఆ భయంతోనే అంబేద్కర్ గారి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. రాము గారు 2 విగ్రహాలు పెడతానని ప్రకటించిన తర్వాత మీ అందరికీ పోసి భయపడి తెల్లారబాటికి శంకుస్థాపన పెట్టారు. ఈ శంకుస్థాపన కోడ్ వస్తుంది, బొమ్మ పెట్టరు, ఇదొక మాయ. అక్కడ కరీంనగర్లో జగ్జీవన్ గారి విగ్రహం పెట్టి 2 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు ఓపెనింగ్ చేయలా. ఎందుకని? నీకు అంత ప్రేమ ఉందా? అంత ప్రేమ ఉంటే మరి కొత్త మున్సిపల్ ఆఫీసులో అంబేద్కర్ గారి విగ్రహం అడిగినప్పుడు ఏం చేసావు? నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేసావే. మరి రామనపూడిలో అడిగినందుకు కేసు పెట్టి లోపలేయించావే. మరి ఒక దళితుడైన సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే నీ పక్కనున్న బానిసలు, మా దళిత బానిసలు ఒక్కరోజైనా మా దళితుడిని చంపేశారని అడిగారా మీరు? ఒక ఎంఆర్ఓని కొడితే అడిగారా మీరు? నువ్వు ఏం అభివృద్ధి చేశావు ఈ గుడివాడికి? కొడాల నాని అనే వ్యక్తిని ప్రశ్నిస్తున్నా. నీకు ఈ 5 సంవత్సరాల్లో మంత్రిగా ఉండి ఫలానా దళితుడికి ఈ పని చేశానని చెప్పమానండి. తెలుగుదేశం పార్టీ చేసింది. పుట్టపాక మహేంద్రనాథ్ టీడీపీ ఆర్థిక శాఖ మంత్రిని చేసింది. మరి బాలయోగిని కేంద్రంలో స్పీకర్గా చేసింది పార్టీ, లోక్సభ. ప్రతిభా భారతిని మన అసెంబ్లీలో చేసింది. ఇంతమంది గొప్పోళ్ళగా దళితులు తయారు చేస్తే తెలుగుదేశం పార్టీ, రాము గారు వచ్చాడు, అమెరికా వెళ్ళిపోతాడు, నువ్వు ఉంటావు ఇక్కడ? నువ్వు ఆడిపోతే ఎక్కడ ఉంటావో చెప్పు ముందు. ఏ అభివృద్ధి చేసావో రా, ఎవరి సౌకర్యంలో కూర్చుందాం, డిబేట్ పెడదాం. నువ్వో నేను లేకపోతే మా దళితులందరం కూర్చుంటాం అక్కడ. మీరేంటో రాండి, మీరు చెప్పే టైము లేదా మేము చెబుతాం రండి. అంతేగాని మా దళితుల్ని పక్కదారి పట్టించడానికి నువ్వు చేసే జిమ్మిక్కులు మానుకోవాలని, రాము గారిని ఇంకోసారి అంటే బాగోదని మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైసీపీ కార్యాలయంలో వైసీపీకి చెందిన మా దళిత సోదరులు రాము గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక అతను అంటాడు విమానం ఉంది వెనక్కి వెళ్ళిపోతాడు అంటాడు, ఒక అతను అంటాడు అసలు సంబంధమే లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు.
అరే పిచ్చి సోదరులారా, కొడాలనానికి ఇప్పుడు కలిగింది అంబేద్కర్ గారి మీద అభిమానం. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండగా అంబేద్కర్ విగ్రహం శంకుస్థాపన చేశాడు అంటే అంత అవగాహన లేకుండా ఆయన వెనకాలబడి గొర్రెల మందలా వెళ్ళిపోతున్నారు. మీరు అర్థం చేసుకోండి. రాము గారు వచ్చినాకే బాబు జగ్జీవన్ విగ్రహం కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రాథమికంగా ఉన్న ప్లేసులో పెడతానని చెప్పిన తర్వాతే కొడాలని ఆ విగ్రహాన్ని శంకుస్థాపన చేశాడు. ఆ మాత్రం అవగాహన లేకుండా మీరేదో ఒక గొర్రె వెళ్తే ఆ గొర్రె వెనకాల ఎలా వెళ్ళిపోతారా అలా వెళ్ళిపోతున్నారు. మీరు ఇంకా మారండి. రాము గారు ఎక్కడికి వెళ్ళడు. రాము గారు వచ్చింది మన కోసం, మన బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వచ్చారు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. కానీ ప్రజల ద్వారాగా ప్రజానాయకుడిని అవ్వాలన్న ఉద్దేశంతో ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలతోనే ఉంటూ నిమిత్తమై ఇప్పటి వరకు కూడా మీ నాయకుడు ప్రజల్లోకి వెళ్ళాల. మా నాయకుడు సంవత్సరం బట్టి ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజలతో కలిసి ఉంటున్నాడు. మీరు తెలుసుకొని అవాకు చావకులు మాని ఎక్కడైనా తెలుసుకోండి దళిత సోదరులారా. రాము గారు గెలుస్తారు. రాము గారు గెలుపు ఖాయం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కొరకు 58 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు చౌక్ వద్ద నేడు గుడివాడ ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలుగు వారి కోసం ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడిని స్మరించుకోవటం మనందరి బాధ్యత అంటూ కొనియాడుతూ ఆయనకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, పోకూరి మోహన్ రా, బొక్కవరపు తిరుపతయ్య, తిరువీధి శ్రీరాములు, ఎక్కిలి మణిదీప్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ రోజున మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతిని మన వాసవి చౌక్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ప్రస్తుతం ముందు పాలాభిషేకం చేసి తర్వాత ఆయన్ని గౌరవించుకునే నిమిత్తం దండలు అవన్నీ కార్యక్రమం చేశారు. అసలు పొట్టి శ్రీరాములు గారు లోగడ మనకి ఈ రాష్ట్రాన్ని మద్రాసీలని పిలిచేవాళ్ళు. మద్రాసు రాష్ట్రంలో కలిసిపోయి ఉండేది. మనకి ఏమాత్రం ఒక గుర్తింపు లేకుండా, తెలుగు వాళ్ళంటే గుర్తింపు లేకుండా ఉన్న రోజుల్లో ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు రాష్ట్రాన్ని మనకు సంపాదించి పెట్టాడు. ఈ రోజుల్లో అట్లాంటి మహనీయుల్ని గుర్తుపెట్టుకోవటం మనకే కాకుండా మన ఇప్పుడు వచ్చే తరాలకు కూడా బాగా పనికొస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అందరికీ కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగనేర్తని ప్రశంసిస్తూ ఈ రోజున ఆయన స్మరించుకున్నందుకు ధన్యులు. పొట్టి శ్రీరాములు గారు జయంతి సందర్భంగా శ్రీ వాసవి కనకాంబ దేవస్థానం వైద్య సంఘం ఆరోగ్య కళ్యాణము వాసవి క్లబ్ వంచారపురి ప్రపంచ ఆరోగ్య మాత కృష్ణ గారు వాసవి క్లబ్ ఆర్యవైశ్యులు పెద్దలు అందరికీ నమస్కారం అండి. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు సత్యాగ్రహం చేసి ఆ చేసిన 130 సంవత్సరం జరుపుకున్నామంటే ఆయన పుణ్యం. మద్రాసు ఉండగా మద్రాసు రాష్ట్రం కాకుండా ఆంధ్ర రాష్ట్రం విడిపెట్టిన తర్వాత మనందరికీ స్కూల్స్ కానీ తర్వాత ఆఫీసులు కానీ ఎక్కడైనా సెలవు దినం ప్రకటించారు. ఈరోజు అన్ని సార్లు కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. గుడివాడ ఆర్యవైశ్య సంఘం అండ్ కళ్యాణ మండపం సంఘం తరఫున ప్రతి సంవత్సరం మాదిరిగానే పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి వేడుకలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. మెయిన్గా పొట్టి శ్రీరాములు గురించి చెప్పాలంటే చాలా మన వయసులకు చెప్పలేనంత ఆనందం ఉంది. ఎందువల్లంటే ఆయన వల్లనే మన రాష్ట్రం విడిపోయింది. అలాగనే మన కోరిక ఏంటంటే ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది. అందరికీ ఇస్తున్నారు కానీ మనకు పొట్టి శ్రీరాములు గారి భారతరత్న అవార్డు ఇవ్వాలని మరి ఒకసారి కేంద్ర గవర్నమెంట్ని అండ్ రాష్ట్ర గవర్నమెంట్ని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మన ప్రతి ఒక్క గుడివాడలోనే కాదు వాడవాడలో అన్ని ఊళ్ళల్లో కూడా ఈ జయంతి వేడుకలు జరుగుతుంది. దీనికి ఇచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయన 123వ జయంతి సందర్భంగా వివిధ పట్టణాల్లో ఆరోగ్య సంఘ పెద్దల్లో అలాగే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ మహిళా విభజపూరి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య మహాసభ గుడివాడ టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో వాసవి ఇంటర్నేషనల్ పరివార ఆధ్వర్యంలో ఇలాగా వివిధ క్లబ్ల అందరి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఈ రోజు అందరూ నివాళులర్పించడం జరిగింది. అలాగే ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాడిన వ్యక్తి. ఒక ఆర్యవైశ్యుల కోసమే కాదు ఆంధ్ర ప్రజల కోసం కూడా పోరాడి ప్రత్యేక రాష్ట్రం కోసం
పోరాడడం జరిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి జయంతి సందర్భంగా ఈ రోజు గుడివాడ పట్టణ అందరు ప్రజలందరికీ పొట్టి శ్రీరాములు జయంతి గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని పేరు ఉచ్చరించబోయి పొరపాటున రాము అనడంతో దానిని కావాలని కొంతమంది వైసీపీ సోషల్ మీడియా మరియు వైసీపీ పత్రికలు ఛానల్స్ వైరల్ చేస్తూ టీడీపీలో అంతర్గత విభేదాలు సృష్టించాలని చూస్తున్నారని టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కొడాలి రామరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రావి వెంకటేశ్వరరావు మనస్తత్వం ఎలాంటిదో అందరికీ తెలుసని, పొరపాటున పదం మారితే దానిని దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు తమ నేతలు ఎన్నిసార్లు బహిరంగ వేదికలపై మాట్లాడిన పదాలను సోషల్ మీడియాలో చూసుకోవాలంటూ సూచించారు. ఈరోజు సాక్షి పేపర్లో మరి రావి వెంకటేశ్వరరావు గారు రామును ఓడించాలని కోరినట్లుగా మరి ప్రచురించడం జరిగింది. సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో కూడా రాము గారిని రావి గారు ఓడించమని కోరారని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రాము గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా రావి వెంకటేశ్వరరావు గారు ప్రతి ఇంటికి వెళ్ళి రాము గారిని గెలిపించండి, రాముని గెలిపించండి, రాముని గెలిపించండి అనడం వల్ల రోజుకి కొన్ని వందల సార్లు రాము గారిని గెలిపించండి, రాము గారిని గెలిపించండి అనడం వల్ల మరి పొరపాటున రాముకు బదులుగా నానికి బదులుగా రాము అని చెప్పేసి అనడం జరిగింది. ఆ అన్న సందర్భంలో కూడా మనం గమనించినట్లయితే పక్కన అభ్యర్థి రాము గారు ఉండగానే ప్రెస్లో పొరపాటున మాట దొల్లింది. ఇది గమనించకుండా రావి గారిని మీద అపవాదేస్తా ఉన్నారు. రావి అంటేనే తెలుసు ఎంత నీతిమంతుడు, ఎంత నిజాయితీపరుడు, ఎంత పార్టీకి ఎంత విశ్వాసం ఉంటాడో. అలాంటి వ్యక్తి మీద కూడా బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కానీ, ఈ అసాక్షి కానీ. మరి ఈ విషయాన్ని గుడివాడ నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు దయచేసి. వైసీపీ సోషల్ మీడియాలో కూడా అది చెప్తా ఉన్నారు. ఈ రోజు చూసినట్టయితే రావి గారి అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాము గారి గెలుపు కోసం కీలకంగా పనిచేస్తూ కష్టపడి పనిచేస్తూ రాము గారి విజయమే రావి గారి విజయంగా భావించి మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దయచేసి గుడివాడ నియోజకవర్గ ప్రజలు గమనించండి. రాము గారిని గెలిపించడమే రావి గారి ధ్యేయం. శపథం కొడాలని ఓడిస్తానని రావి గారు శపథం చేశారు. రాము గారిని గెలిపిస్తానని మాట ఇచ్చారు. ఖచ్చితంగా రావి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అభిమానులు టీడీపీ పార్టీ మొత్తం కలిసి ఈ కొడాలని ఓడిస్తారు, రాముని గెలిపిస్తారని చెప్పేసి తెలియపరుస్తూ రావి గారి మీద వచ్చే అపవాదులు కానీ, అసత్య ప్రసారాలు కానీ, సోషల్ మీడియాలో కానీ, మరి పత్రికల్లో కానీ దయచేసి నమ్మొద్దని చెప్పేసి ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 123వ జయంతిని పురస్కరించుకుని నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గోకవరపు సునీల్ నేతృత్వంలో పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెనగండ్ల రాము పాల్గొని పొట్టి శ్రీరాములకు నివాళులు అర్పించారు. ఆ మహనీయుడు కృషి వల్లే నేడు తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అటువంటి వారు తమకు ఆదర్శనీయమని రాము తెలియజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు జరగబోయే నరేంద్ర మోడీ బహిరంగ సభను జయప్రదం చేసి తీరుతామని తెలిపిన టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు. జగన్మోహన్ రెడ్డి వల్లే కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు అందటం లేదన్న రాము. ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తో కలిసి వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని. 2024 ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో మరోసారి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే. వైసీపీ పార్టీ వీడి రాము నేతృత్వంలో టీడీపీ పార్టీ కండువా కప్పుకున్న సిరిచింతల గ్రామ యువత.
రాజకీయ లబ్ధి కోసం 20 సంవత్సరాల యువతను మద్యానికి పేకాటికి బానిసలు చేసిన వ్యక్తి కొడాలి నాని అంటూ మండిపడ్డ రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.